చేయొచ్చు. ఓకే. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. కనిపిస్తుంది గదా! ఓకే. ఓకే. సో, ఆహ్, ఫస్ట్ మనం ఈరోజు ఈ EC2 ఎలా లాంచ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, జనరల్‌గా నేను నా AWS అకౌంట్‌లోకి నేను లాగిన్ అయ్యాను. యాక్చువల్‌గా ఇప్పుడు AWS అకౌంట్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఒక సెర్చ్ బార్ ఉంది గదా! ఈ సెర్చ్ బార్‌లోకి మనం EC2 అనే ఒక సర్వీస్ ఉంది. ఈ EC2 అనే సర్వీస్ ఏం చేస్తుందంటే మనకి సో, EC2 సర్వీస్ మీరు సెర్చ్ చేసిన తర్వాత ఈ సర్ ఇక్కడ నీకు లిస్ట్ ఔట్ అవుతుంది ఆ సర్వీస్. సర్వీస్‌లోకొచ్చేసి ఆ సర్వీస్ మీద క్లిక్ చేయండి. సో, సర్వీస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ లాండ్ అవుతుంది. సో, ఈ పేజ్‌లో మనకి ఈ లాంచ్ అనే ఇన్‌స్టెన్స్ మీద క్లిక్ చేయాలి. సో, ఈ పర్టిక్యులర్ పేజ్ తీసుకొనొస్తుంది. సో, ఇక్కడ మనం ఏదైనా ఒక సర్వర్ పేరు పెట్టుకోవచ్చు. సో, నేను జస్ట్ ఒక మావెన్ అని పేరు పెట్టేస్తాను ఈరోజు. ఓకే. సో, తర్వాత ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను బై డిఫాల్ట్ నేను అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడికొస్తే మీరు ఏ వెర్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ వెర్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తుంది. సో, ఇక్కడ చూస్తే మీకు వెరిఫైడ్ ప్రొవైడర్ అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఓకే. సో, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ఉంటాయి. సో, ఈ నంబర్ ఆఫ్‌లో మనకు అన్నీ అవసరం లేదు. ఓకే. సో, మనం ఏదైతే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉందో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ తీసుకుంటే ఆ ఫ్రీ టైర్ ఎలిజిబుల్‌లో కూడా మనము తీసుకునేది అమెజాన్ లైనక్స్ 2023 ఏఎంఐ. ఓకే. సో, నెక్స్ట్ ఈ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఇన్‌స్టాన్స్ టైప్ ఏదంటే T2 డాట్ మైక్రో. ఈ T2 డాట్ మైక్రోకి వచ్చే కాన్ఫిగరేషన్ అంటే 1 CPU ప్లస్ 1 జీబీ మెమరీ వస్తుంది. సో, తర్వాత ఇక్కడ ఒక కీ పెయిర్ మనం సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, నేను ఒక కీ పెయిర్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే. నేను మేవెన్ జెన్కిన్స్ అని పేరు పెట్టుకున్నా. ఓకే. నేను సెలెక్ట్ చేసుకుంది పెమ్. సో, క్రియేట్ కీ పెయిర్ అని కొడితేనే మనకు ఈ పేరుతో మేవెన్ జెన్కిన్స్ అనే పేరుతో మనకు ఒక పెమ్ కీ క్రియేట్ అది ఆటోమేటిక్‌గా మన డౌన్లోడ్స్ ఫోల్డర్‌లోకి డౌన్లోడ్ అవుతుంది. సో, ఇది డౌన్లోడ్ అయింది డౌన్లోడ్స్ ఫోల్డర్స్‌కి. సో, మీరు చూస్తే నా డౌన్లోడ్ ఫోల్డర్స్‌లో నాకు ఒక పెమ్ కీ డౌన్లోడ్ అయిపోయింది. సో, నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్. సో, బై డిఫాల్ట్ మనకి ఒక వీపీసీ ఉంటది. ఆ వీపీసీలోకి మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ సబ్‌నెట్ ప్రెజెంట్ అయితే ఏం ప్రిఫర్ చేసుకోలేదు. యాస్టీజ్ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఆటో సైన్ పబ్లిక్ ఐపీ. ఆటో అసైన్. ఓకే. సో, ఇది బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటే ఎనేబుల్ లోనే పెట్టుకుంటాం. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో, క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. సో, ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ చూస్తే ఇక్కడ చూడండి మనకి కింద ఏమొస్తుంది? వి విల్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ విత్ దిస్ నేమ్ లాంచ్ విజార్డ్ 9. సో, మనకి ఏదో సమ్ రాండమ్ నేమ్‌తో ఈ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. సో, నాకు రాండమ్ నేమ్‌తో కాకుండా సంథింగ్ ఏదైనా ఒకటి మనం స్పెసిఫిక్‌గా క్రియేట్ చేయాలంటే సో, మనం ప్రెజెంట్ ఒక రాండమ్ నేమ్‌తోని వెళ్దాము. సో, నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, చేసిన తర్వాత సో, మనకొచ్చేదేంటి ఇక్కడ బై డిఫాల్ట్ మనకి అలో ఎస్ఎస్ఎస్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్. సో, ఎనీవేర్ అంటే ప్రతి ఒక్కరు ఈ ఎస్ఎస్ఎస్ ట్రాఫిక్ నుంచి అలో అవుతుంది సిస్టమ్‌కి. మనం క్రియేట్ చేసే సర్వర్‌కి. సో, నెక్స్ట్ మన స్టోరేజ్ ఎంత 8 జీబీ స్టోరేజ్ బై డిఫాల్ట్ దీనికొచ్చేది. ఇది కూడా ఫ్రీ టైర్ ఇదంతా. సో, అంతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన కాన్ఫిగరేషన్ అంతే. సో, సెల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టాప్ రైట్ బాటమ్‌లో లాంచ్ ఇన్‌స్టెన్స్ అనే ఒక బటన్ ఉంటది. సో, ఇక్కడ లాంచ్ ఇన్‌స్టెన్స్ మీద క్లిక్ చేయాలి. సో, చేసిన తర్వాత మనకి ఇట్లా సక్సెస్‌ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ ఆఫ్ ఇన్‌స్టెన్స్. ఓకే. సో, ఇక్కడ మనకి ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్ సంబంధించిన ఒక ఐడీ మనకు జనరేట్ అవుతుంది. సో, జస్ట్ ఆ ఐడీ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే ఒక ఇన్‌స్టెన్స్ లాంచ్ చేసామో ఆ ఇన్‌స్టెన్స్ మనకు చూపిస్తుంది. సో, ప్రెజెంట్ ఇది ఇన్‌స్టెన్స్ స్టేట్ పెండింగ్‌లో ఉంది. సో, ఒక 2 మినిట్స్ తీసుకుంటుంది ఇన్‌స్టెన్స్ రన్నింగ్ స్టేటస్‌లోకి రానికి. సో, జస్ట్ ఇక్కడ మనకి రిఫ్రెష్ బటన్ ఉంది కదా! ఈ రిఫ్రెష్ మీద కొడితే వస్తుంది. సో, ఇక్కడ రన్నింగ్‌లోకి వచ్చింది కదా! సో, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సో, మనకి ఇక్కడ డిఫరెంట్ పేజెస్ కనబడతాయి. సో, ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి కదా! ఈ డిఫరెంట్ ట్యాబ్స్. ఈ డిఫరెంట్ ట్యాబ్స్‌లో ఇన్‌స్టెన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇది వచ్చేసి ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి డీటెయిల్స్. సో, ఇక్కడ ఏముంటాయంటే మీ ఇన్‌స్టెన్స్ ఐడీ,
పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, డిఎన్ఎస్ డీటెయిల్స్. సో తర్వాత ఈ విపిసి డీటెయిల్స్, సబ్నెట్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఐఏఎం రోల్ అసైన్ అయింటే ఆ డీటెయిల్స్. సో ఇట్లా మనకి ఏఎంఐ డీటెయిల్స్. సో డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ ఎప్పుడు లాంచ్ అయిన డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనం లాంచ్ చేసిన టైం ఇది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ అండ్ అలారమ్స్. సో అంటే ఈ పర్టికులర్ మిషన్ కి సంబంధించిన స్టేటస్ హెల్దీ స్టేటస్ ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ మనం ఒకసారి రీఫ్రెష్ చేస్తే, సో ప్రజెంట్ ఇక్కడ ఇంకా స్టేటస్ చెక్ ఇంకా ఇనిషియలైజేషన్ లోనే ఉంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. సో మెయిన్ వైల్ మనం మానిటరింగ్ ట్యాబ్కి వెళ్తాం. సో ఈ మానిటరింగ్ ట్యాబ్కి వస్తే ఈ మానిటరింగ్ ట్యాబ్ లో మనకి సర్వర్ కి సంబంధించిన మానిటరేషన్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో లైక్ సిపి యూటిలైజేషన్, మనం ఎంత సిపి యూటిలైజేషన్ చేసాము, నెట్వర్క్ ఇన్ నెట్వర్క్ అవుట్ బైట్స్ డీటెయిల్స్. సో తర్వాత ఈ నెట్వర్క్ ప్యాకెట్స్ ఇట్లా డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. సో ఈ డీటెయిల్స్ కూడా మనకి డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో ఉంటాయి. 1 అవర్, 3 అవర్, 12 అవర్స్. సో 1 వీక్ కస్టమ్. సో ఇక్కడ కస్టమ్ లో మనం మాక్సిమం 90 days వరకు డేటా చూడొచ్చు. అంటే లాస్ట్ 90 days వరకు ఈ పర్టికులర్ సర్వర్ యొక్క సిపి యూటిలైజేషన్ డీటెయిల్స్ మనం చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఈ కస్టమ్ లోకి వచ్చేసి, సో ఇక్కడ డేస్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మంత్స్ చూడండి. సో డిఫరెంట్ మంత్స్ ఇచ్చాడు. 3 months, 6 months, 12 months. సో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కంప్లీట్ గా డీటెయిల్స్ చూపిస్తుంది. సో ప్రజెంట్ మనం ఇప్పుడే లాంచ్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి డేటా అవైలబిలిటీ లేదు. అందుకే ఇక్కడ నో డేటా అవైలబుల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీకి వస్తే, సో ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ అసైన్ ఉంటుందో ఆ సెక్యూరిటీ గ్రూప్ డీటెయిల్స్ ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అవుతాయి. ఓకే. ప్లస్ దాంట్లో ఉన్న ఇన్బౌండ్ రూల్స్ మనకి డీటెయిల్స్ చూపిస్తాయి. సో సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటని చెప్పేసి ఒక లిటిల్ కాన్సెప్ట్ ఉంది. అది మనం నెక్స్ట్ సెషన్ లో తెలుసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు ఇది ఏ పర్టికులర్ నెట్వర్క్ లో ఉంది. సో నెట్వర్క్ అంటే ఇక్కడ విపిసి. సో ఈ ఏడబ్ల్యూఎస్ లో నెట్వర్క్ అంటే విపిసి అని పిలుస్తారు. సో దీని గురించి సపరేట్ కాన్సెప్ట్ ఉంటే దీని గురించి మనం లేట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఇది ఏ సబ్నెట్ లో క్రియేట్ అయింది, దీనికి అసలైన పబ్లిక్ ఐపీ, నెక్స్ట్ ప్రైవేట్ ఐపీ, ఇటువంటి డీటెయిల్స్ అని నెట్వర్క్ ట్యాబ్ లో ఉంటాయి. నెక్స్ట్ స్టోరేజ్ డీటెయిల్స్. సో స్టోరేజ్ అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ కి మనకు ఎంత స్టోరేజ్ వస్తుంది అనే డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ ట్యాబ్ లో ఉంటాయి మనకి. సో సో మనం చూస్తే ఇక్కడ ఈ వాల్యూమ్ సైజ్ ఎంత ఉంది మనకి 8 GB. సో మనం క్రియేట్ చేసేప్పుడు నేను చూపించాను కదా ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ కి 8 GB స్టోరేజ్ తో మనకి అసైన్ అవుతుందని. సో ఇక్కడ లిస్ట్ అవుట్ అయింది స్టోరేజ్ డీటెయిల్స్. నెక్స్ట్ ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ లో అంటే మనం ఏదైతే ట్యాగ్స్ అసైన్ చేస్తామో ఆ పర్టికులర్ ట్యాగ్స్ డీటెయిల్స్ అని ఈ పర్టికులర్ ట్యాబ్ లో మనకి లిస్ట్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ మనము క్రియేట్ చేసేటప్పుడు మేవన్ అనే పేరుతో క్రియేట్ చేస్తాం కదా. సో అందుకు ఇక్కడ కీ ఈక్వల్ టు నేమ్, సో దాని వాల్యూ వచ్చేసి మేవన్ అనే దాంతో లిస్ట్ అవుట్ అయింది. ఓకే. సో ఈ ట్యాగ్స్ వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో లేటర్ మనకి సెషన్స్ జరిగే కొద్దీ మీకు ట్యాగ్స్ ఎందుకు, దానివల్ల యూజబిలిటీ ఏంటని చెప్పేసి మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు స్టేటస్ అండ్ అలారంకి వస్తే నేను జస్ట్ పేజ్ ని రీఫ్రెష్ చేస్తాను. స్టిల్ ఇన్స్టలేషన్. సో ఇక్కడ మనకి చూస్తే స్టేటస్ అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్టమ్ డిసబిలిటీ చెక్ పాస్ట్. సో గ్రీన్ కలర్ లోకి వచ్చింది. సో అంటే ఇప్పుడు మన సర్వర్ మనము లాగిన్ అయ్యి ఏమైనా చేయొచ్చా లేదా అనే స్టేటస్ మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ తెలుస్తుంది. ఈ స్టేటస్ అండ్ అలారమ్స్ అనే ట్యాబ్ కింద. సో ఇది ఎప్పుడైతే మనకు గ్రీన్ కలర్ లో వచ్చిందో సో దట్ మీన్స్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉంది, రన్ అవుతుంది. సో వీ కెన్ లాగిన్ టు ద సిస్టమ్. ఓకే. సో ఇన్ కేస్ అది సిస్టమ్ చెక్స్ ఫెయిల్ అయినా, సిస్టమ్ చెక్స్ ఏ ఇన్స్టెన్స్ ఫెయిల్ మనకి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఈ పర్టికులర్ గ్రాఫ్స్ లో మనకి చూపిస్తుంది. సో సేమ్ ఇక్కడ మనకి టైం ఫ్రేమ్ ఉంటుంది. 1 అవరా, 3 అవరా, లేకుంటే మనం కస్టమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కస్టమ్స్ వచ్చేసి ఇక్కడ మీకు వీక్స్ వైజ్ డేటా కావాలా, మంత్స్ వైజ్ డేటా కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ మనము డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే. అలారమ్స్. సో ప్రజెంట్ ఈ మనకి ఎటువంటి అలారం మనం కాన్ఫిగర్ చేయలేదు. సో ఇవి మనకి అందుకే ఎటువంటి డీటెయిల్స్ చూపించట్లేదు. సో వన్స్ మనం ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత మనం ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత నేను ఈ పర్టికులర్ యాప్ నా సిస్టంలో నేను డౌన్లోడ్ చేసుకున్నాను, మొబైల్ ఎక్స్టెమ్. సో మీరు గూగుల్కి వెళ్ళేసి మొబైల్ ఎక్స్టెమ్ డౌన్లోడ్ అని కొట్టేస్తే మీకు డైరెక్ట్ గా మీకు చూపిస్తుంది. సో నేను క్రోమ్కి వచ్చేసి జస్ట్ మొబైల్ ఎక్స్టెమ్
డౌన్లోడ్ అని పెడతాను. ఓకే. సో చూపిస్తేనే మనకి ఫస్ట్ పేజే సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రీ ఎడిషన్. జస్ట్ ఫ్రీ ఎడిషన్ మీద డౌన్లోడ్ నౌ కొట్టేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓకే. సో ఇక్కడ మనకి అడుగుతుంది. ఇక్కడ 2 ఎడిషన్స్ ఉన్నాయి. సో మీరు ఏ ఎడిషన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ బ్లూ కలర్‌లో ఎడిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో పోర్టబుల్ ఎడిషన్. సో సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో నా డౌన్లోడ్స్ ఫోల్డర్స్‌లో ఇది ఇంకా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ మీరు డబుల్ క్లిక్ ఇచ్చేస్తే అదే జస్ట్ డైరెక్ట్‌గా మీకు క్వెషన్స్ అడుగుతుంది. జస్ట్ యెస్ ఆర్ నో అన్నట్టు. జస్ట్ యెస్, యెస్ అని కొట్టుకుంటూ పోతే మనకి ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మనకి ఇది ఉంది. ఇది అప్లికేషన్స్. ఇక్కడ చూస్తే అప్లికేషన్. సో జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేయండి. సో ఎక్స్ట్రాక్ట్ అని అడుగుతుంది. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అన్నీ మనకి. సో నెక్స్ట్ ఈ లొకేషన్ ఓకే అని అడుగుతుంది. సో జస్ట్ ఎక్స్ట్రాక్ట్ కొట్టేయండి. సో కొడితేనే అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి ఇక్కడ. నెక్స్ట్ మనకి అప్లికేషన్ వస్తుంది. సో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసుకొని దాని మీద పిన్ టు టాస్క్ బార్ అని ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ లేదనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పిన్ టు స్టార్ కొట్టేయండి. పిన్ టు స్టార్ట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ విండోస్ సెర్చ్‌లోకి వచ్చేసి మీరు ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ సెర్చ్ చేస్తే సో మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసేయండి. సో నేను యాక్చువల్‌గా దాన్ని అట్లా చేసేసి ఇక్కడ నేను టాస్క్ బార్‌కి నేను పింగ్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను. ఓకే. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. సో సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్‌లో సెషన్ అని ఉంది కదా! ఆ సెషన్ మీద క్లిక్ చేస్తే సో ఇలా మనకి ఒక ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రాంప్ట్‌లో మనము ఎస్ఎస్ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కనెక్ట్ అవ్వనీకి ఏంటి బై డిఫాల్ట్ మనం సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఈసీ2 యూజర్ అనే ఒక యూజర్ మనకు సర్వర్‌లో క్రియేట్ అయ్యుంటారు. సో ఇక్కడ ఈసీ2 యూజర్ మనం క్రియేట్ చేసిన యూజర్. నెక్స్ట్ ఈసీ2 యూజర్ మనం కాపీ చేసుకున్న పబ్లిక్ ఐపీ. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ ఎస్ఎస్ఎల్ సెట్టింగ్స్ అనే ఒక ట్యాబ్ ఉంది. సో ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూజ్ ప్రైవేట్ కీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే ఒక ప్రైవేట్ కీ క్రియేట్ చేసుకున్నాం కదా! మావెన్ జెన్కిన్స్ అని. సో జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే. తర్వాత క్లిక్ ఆన్ ఓకే. ఈజీ టు యూజర్ మాత్రమే పెట్టు. ఇక్కడ ఐఫోన్ ఉంది కదా! సిస్టమ్ కెనాట్ ఫైండ్ ఫైల్ స్పెసిఫైడ్. ఓకే. సో లెట్ మీ క్లోజ్ అండ్ ఓపెన్. సో ఇందాక మనం ఎక్స్ట్రాగా ఓపెన్ చేసాం కదా! ఓకే. ఓకే. సో ఇప్పుడు నాకి అలా క్లిక్ అని ఓకే అని కొడితే నాకు ఇలా సర్వర్‌లోకి లాగిన్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వర్‌లో లాగిన్ అయిన తర్వాత మనం కరెక్ట్ సర్వర్‌లో ఉన్నామా లేదా అని వెరిఫై చేసుకోవడానికి ఎలా అంటే సో ఈ పర్టిక్యులర్ ఐపీ ఇది ప్రైవేట్ ఐపీ. సో ప్రైవేట్ ఐపీ ఏంటి 172.31.19.116. సో ఇప్పుడు మనము బ్రౌజర్‌లోకెళ్ళేసి పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్ ట్యాబ్‌లోకెళ్ళేసి ఈ డీటెయిల్స్ పేజ్‌లోనే ఇన్‌స్టెన్స్ సమ్మరీ కింద ఇక్కడ చూస్తే సో మన ప్రైవేట్ ఐపీ అడ్రెస్ 172.31.19.116. సో కరెక్ట్. మనం కరెక్ట్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యాం. సో అర్థమైందా? So that is how now we install a server, now how we connect to the server. Okay. So now మనం నెక్స్ట్ సెషన్‌లో మనం ఏమేమి గురించి తెలుసుకుందాం. ఓకే.